హాయ్ అండి. మనం ఈరోజు ఊదలతో కిచిడి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే వీటిని పొద్దున్న 7 గంటలకైతే నానబెట్టాను. మనకి చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, 6 to 7 అవర్స్ అనేవి మనకి ఇవి నానాలి. పొద్దున 7కి నానబెట్టాను. ఇప్పుడు టైం 5 అవుతుంది. సో 6 అవర్స్ టు అబవ్ అయితే అయిపోయింది. మనం చూసినట్టయితే బాగా కూడా నానాయి. ఇంతకుముందు కలర్కి ఇప్పటికి కొద్దిగా తెల్లగా మారుతాయి. సో ఇలా మనం బాగా ఒకసారి కడుక్కొని ఏదైతే వాటర్ తీసి పెట్టుకున్నామో నానిన వాటర్ని అవి కింద పోసుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఉడకబెట్టుకోవాలి. అవి కింద పోయకూడదు. అందుకే వాష్ చేసేటప్పుడే మంచి వాటర్ పోసుకొని పెట్టుకోండి. దాంతోపాటుగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పెట్టుకోండి. దాంట్లో ఉప్పుని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మిల్లెట్స్ కొంచెం ఒకలాంటి స్మెల్ అనిపిస్తాయి మనకి. అంటే ఒక రకమైన అరోమా వస్తుంటుంది దాని నుంచి. అందుకని ఉప్పు వేస్తే అది అనేది పోతుంది మనకి. సో వేసాక మనం ఇవన్నీ షిఫ్ట్ చేసుకొని కొద్దిగా నీళ్ళు ఇంకిపోయే వరకు పెట్టుకోవాలి. నీళ్ళు గంజి వంచకుండా దాంట్లోకి ఇంకిపోయేలాగా మనం పెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న విటమిన్స్ కూడా పోకుండా ఉంటాయి. కాబట్టి దీన్ని మూత పెట్టేసేసి మనము ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే వాటర్ అంతా కూడా బాగా పీల్చేసుకొని మనం ఇలా ప్రెస్ చేసి చూసినప్పుడు చాలా మెత్తగా అయిపోతుంది. 10 మినిట్స్ టైం కూడా పట్టదండి. ఓన్లీ 10 మినిట్స్లోనే ఇది కుక్ అయిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, నీళ్ళంతా కూడా బాగా పీల్చేసింది. నేను పట్టుకొని ఇక్కడ చూపిస్తున్నా ఎంత బాగా మెత్తగా అయిపోయిందో. నాకు టైం ఎగ్జాక్ట్ 10 మినిట్స్ అయితే పట్టేసింది అంతే. అంటే నేను తీసుకుని చాలా కొంచెం క్వాంటిటీ కాబట్టి నాకు 10 మినిట్స్ టైం పట్టింది. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో మనకి కిచిడీకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక మనం ఏదైతే ఉడకబెట్టుకున్న ఊదలు, కొంచెం కరివేపాకు, ఉల్లిగడ్డలు, నేను ఆల్రెడీ ఉప్పేసాను కాబట్టి తీసుకోలే, కొంచెం కారం పొడి, టమాటాలు ఇవి మాత్రమే అవసరం అవుతాయి. అండ్ ఇంకా మీరు కావాలంటే పల్లీల పొడిని యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే ఉంటుంది మనకి. ఇవి చప్పగా ఉంటాయి కాబట్టి ఇంగ్రీడియంట్స్ వల్ల దానికి టేస్ట్ అనిపించి మనకు స్టార్టింగ్లో అలవాటు కావడానికి చాలా బాగుంటుంది. పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు. సో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోండి. హీట్ ఎక్కాక ఆయిల్ మనం ఏవైతే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, తర్వాత టమాటాలు ఒకదాని వెనక ఒకటి వేసి 2 మినిట్స్ కరివేపాకు, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కొంచెం మగ్గనివ్వండి. 2 మినిట్స్ మగ్గనిచ్చాక బాగా ఇలా మగ్గాక మనం ఏదైతే ఉడకబెట్టుకున్న ఊదలు ఉన్నాయో ఆ ఊదల్ని దీంట్లో వేసేసి ఒక 2 నిమిషాల వరకు, ఆల్రెడీ ఇది ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఒక 2 నిమిషాల వరకు కొద్దిగా మనకి ఇదంతా బాగా పట్టేలాగా పెట్టుకున్నాక దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న కారం పొడిని యాడ్ చేసుకోండి. ఎవరైనా పల్లీల పొడి కావాలంటే యాడ్ చేసుకొని ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మనం తీసేసుకుంటే అయిపోయింది. ఊదల కిచిడి రెడీ అయిపోతుంది. ఇలా మిల్లెట్స్తో రకరకాల వంటలు చేసుకొని మనము టేస్టీగా ఉండే విధంగా తీసుకుంటూ మంచి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మనకి విటమిన్స్, మినరల్స్తో పాటు మనకి ఏదైతే పోషకాలు మన బాడీకి అవసరమవుతాయో అన్నీ కూడా దీంట్లోనే ఉంటుంది. ఇది ఈవినింగ్ కొంచెం తినొచ్చు, ఈవినింగ్ టైంలో తినొచ్చు, ఆఫ్టర్నూన్ తినొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.